శ్రీవారి కళ్యాణ ఉత్సవం.
सर्व विघ्नोपशान्तये श्री गोविंद 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 अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराहक्षेत्रे वेङ्कटाचले कल्याणमण्डपे भगवत् भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य श्रीभू नीला समेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सव कर्मांगम अस्य यजमानस्य अंदरू मी गोत्राన్ని మనసులో స్మరించండి మీ పేరుని మీ ధర్మపత్ని పేరుని మీ పిల్లల పేర్లని మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామి వారిని మనసారా ప్రార్థించండి అందరూ చెప్పండి మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ अनुकूल सिद्ध्यर्थम श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र मार्गेण आचार्य मुखेन अहं कारयिष्ये सर्वं श्रीनिवासार्पणमस्तु செடியாய வல்வினைகள் தீர்க்கும் திருமாலே நெடியோனே வெங்கடவா நின் கோவிலின் வாசல் அடியாறு வானவர் மரம் பயரும் கிடந்து எங்கும் படியாய் கிடந்து உன் பவளவாய் காண்பேனே. ஸ்ரீவாரி திருக்கல்யாண மகோற்சவத்திலே வைகானச ஆகமப்படி அடியார்களெல்லாம் சேவித்துக் கொண்டிருக்கின்ற ஸ்ரீவாரி கல்யாண உற்சவத்திலே இன்றைய வர்ணனையாளர் காஞ்சி ஆர் நாராயணன் எம்பெருமானுடைய திருமலையிலே இப்படிப்பட்ட ஒரு சிறப்பான வைபவம் நடக்கிறது என்று சொல்லுகின்ற பொழுது
విశ్వక్సేనర ఆరాధనై కాంతమరవింద తలాయతాక్షం ప్రాణప్రియా పరమ పంకజ కంభుకంఠం బ్రహ్మేశ వంద్యమదం అమృతం భజామి భృగ్పత్రికస్య బమరీచ మధ్యే స్థిత్వాసనే కుసుమయే సమధీరయంతం శ్రీశాస్త్రధారమఖిలం విఘ్నో మునీంద్రం భూయో నమామి భవనైకకురం ప్రసన్నం శ్రీమతే విఘ్నసే నమః భృగుమరీచ అత్రికస్య మేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్విరదవక్త్రాద్యా పారిషత్యాః పరశరం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శ్రౌతస్మార్తాదికం కర్మణిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ వినే విఘ్నసే నమః సూత్రానామన్యక్లుప్తానాం నేత్రం యత్యస్తరీకృతం సూత్రం వైఘాన సంబంధే భగవత్కర్మ సూచకం ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననమన్యతాం ప్రాణాయామ్యా అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమద్ఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైమాహిక మహోత్సవాఖ్యం కర్మణి స్థండిల పరిపరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాఖ్యం కర్మ కరిష్యన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యం కర్మణి త్రంగకరకారాధనం కరిష్యే ఓం ధారాచరుప్తుశరమానశేషధరత్తరుత్య పరిపూరితేషు అపోభిగృహ్ణన్ ప్రతిమాదకిష్యే గృణామి దత్తాకం సుచీరకం సుధర్మ ఇదమాపశివా శివతమా శాంతా శాంతతమా శుభా శివతమా పూతా పుతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శనంవర్ణయే సహస్రం యజ్ఞయా పాఠాపితరా పురుత్ర తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్ విశ్వే దేవా అమంజన్మృతస్య అస్మిన్ కుంభే వర్ణమావాహయామి ప్రజేత సమావాహయామి భక్తాంబరధనమావాహయామి యాదస్పతిమావాహయామి మురుణాయ నమః ఆసనం సమర్పయామి వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః ప్రజేతసే నమః రక్తాంబరధనాయ నమః యాతస్పతయే నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదౌ నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహుం సంకటకృసమన్వితం జిగాపదం సంగకేతం సుపుష్పథవాహనం పూర్వాజాడోత్తమం దేవం దక్షిణాముఖమర్చకేత్ ఆగ్నేయుగస్మాదజామహే త్వా విశ్వే తదాత్తం మహిదాన శంభో మయిరాజంతే సోతనిధత్తాం ప్రీచ్యామ దేశోపధానామనాదర్యామి శిస్తాందరితాం దధాత్ పద్మాగానమండలే వంబోహ విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాజనమావాహయామి తద్దక్షిణే సూత్రపతిమావాహయామి వామే జగామావాహయామి సూత్రపతి దిగాసనేత శ్రీ విశ్వక్సేనాయ నమః ఆసనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్ కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం పరిసమాప్త్య కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భిర్నజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్మ స్వస్తి ప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజదాం ప్రజాపతిః శాం యంత ఘోరాని శాం యంత పాపాని శాం యంత గీతయః శుభాని వర్ధంతాం శుభాని శాం యంత ఘోరాని శాం యంత పాపాని శాం యంత గీతయః శుభాని వర్ధంతాం శుభాని శాం యంత ఘోరాని శాం యంత పాపాని శాం యంత గీతయః శుభాని వర్ధంతాం శుభాని ఓం మతో దేవా అమంతనాయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధే పదం సమూఢమస్య వాగం స్వరే త్రీనిపదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతి గతో వృధాని పస్పశే ఇంద్రస్య గిత్యస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివే పచక్షురాదదం తద్విప్రాధో విమన్యమోజాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణసస్వరస్య త్రివినోదాస్సనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరపదే మిషన్న ద్రవిణోధారాసతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తత్పత్కుర్వేదోమవ్యుషం యదా వై సూర్యముదేతి అథ నక్షత్రం నయతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర జగన్యం పశ్యేత్ తావద్ యత్కారే స్యాత్ పుణ్యాః ఏవ కృతే ఓం భూః భూర్భువస్వరం సదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యం కర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రమంత పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృత్తశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి న బృహస్పతిర్దధాత్
పూర్వోక్తకర్మణి పూర్వోక్తనమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రమంత కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి కర్మణి స్వస్తి రుధ్యాస్మ హవ్యేర్నమధోపసత్యా మిత్రం దేవం మిత్రహేగిన్నో అస్తు అనురాధాన అభిషా వర్ధయంతః సతంజీవేమ సరతస్సమీరాః పూర్వోక్తకర్మణి పూర్వోక్తనమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రమంత కర్మరుధ్యతాం 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 వృత్తిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయోమవస్థానపూర్జే తథాతన మహేరణాయ చక్షసే యోమశివతమోరసస్తస్య భాదిగతే హనః ఉషదీర్వ మాతరః తస్మారంగమామభోజస్య క్షయా జన్వథ ఆపో జనయథా జనః ఓం పవమానస్వర్జనః పవిత్రేణ విచర్షణిః యః పోతా సపనాతమా పునంతమాదేవ జనాః పునంతమనమోధియ పునంత విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవతే పవిత్రేణ పరాహిమ శుక్రేణ దేవదీత్యతే అగ్నే కృత్వా కర్తూకం వృణే యత్తే పవిత్రమర్చిషే అగ్నే వితరమంతరాం బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసమితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవే పునదే దేవ్యాగాత్ యస్తే భక్మేస్తనవో వీతపృష్ఠాః తజామదంతస్తమార్త్యేష వయక్తుస్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ ద్వాత ప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీపయసాపయోభిః అర్ధాపరీయుక్తియే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వర్షిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహిమ येन देवा अपुनत येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानीरुध्येति वृषभिः सम्भृतकं रसं सर्वकं सपूतमस्यादि सुतिदं मातरिश्वण पापमानीर्यो अध्येति वृषभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधोदकं पापमानी स्वस्त्यजनीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीरुत्यचिन्तनः इमं लोकमथामं कामान् समर्थयन्तनः देवैर्देवैः समाभृताः पापमानी स्वस्त्यजनीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शुतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदोमयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनेते सहमापुनात् सोमस्वस्त्यावरणः समीच्या यमो राजा प्रवृणाभिः पुनातुमा जातमेधा मूर्तिगिन्त्यापुनात् तच्छंयोरावृणीमहे गादिं यज्ञाय गादिं यज्ञपतये दैमे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः मूर्धन्यगातभेषजं शन्नो अस्तुद्वपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्रात्यां दिशि देवार्पजो मार्जयन्तां दक्षिणायां दिशि वासाः पितरो मार्जयन्तां प्रतीत्यां दिशि गृहाः पशवो मार्जयन्तां उदीत्यां दिश्यापमोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्धायां दिशि ऋग्नः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तां मदोधराधरैर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः समकृतं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमेषं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समेधः सप्त दिक्पाः सप्त इमे लोकाये चितरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्ता अतः समुद्रा गिरयश्च सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वामोषधयोरधाः शयेनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवेः कमेनां प्रजर्विप्राणां महिषो मृगाणां स्येन गृध्रानागस्तुति दर्वणानागं सोमः पवित्रमत्येतिरे भन्ने अजामेकां लोहितशुक्लकृष्णां भक्मीं प्रजां जनयन्तीकं स्वरूपाम् अजोक्येको चषमानो नसेते जहात्येनां भुक्तभोगामजोऽन्यः हगुंसश्चुचिषत्वसुरन्तरिक्षसद्धोता वेद्दिशदतिथिर्दुनो नसते ऋषत्तमरसदृतसत्योमसदब्जा गोजा अर्धजा अत्रिजा अर्धं बृहते वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्रक्याचमनीं समर्पयामि विश्वक्सेनाय नमः यथासुखं यथास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च விஸ்வக்சேனர் ஆராதனை, அதாவது புண்ணியாக வசனம், விஸ்வக்சேனர் ஆராதனை, இவைகளெல்லாம் அர்ச்சக சுவாமிகள் சிறப்புற அங்கே பெருமானுடைய திருமுன்னிலையிலே நடைபெற்றதை நாம் சேவித்துக் கொண்டிருக்கின்றோம். எவ்வளவு அழகு பொருந்தியவனாக ஸ்ரீனிவாச பெருமாள் இருக்கின்றார் என்று பார்க்கின்ற பொழுது, நெறியார் குழற்கற்றை முன்னின்று பின்தாழ்ந்து அறியாதிளங்கிரியன் என்று எண்ணி பிரியாது பூங்கொடிகள் வைகும் பெரும் புனல் குன்றெனும் வேங்கடமே யாம் விரும்பும் வெற்பு.
அதாவது குன்றெனும் வேங்கடமே, திருவேங்கடத்திலே இருக்கக்கூடிய ஸ்ரீனிவாச பெருமான் திருக்கல்யாண வைபவத்திலே ஸ்ரீவாரி திருக்கல்யாண மகோற்சவம் என்று சொல்லக்கூடிய வைகானச ஆகமப்படி அங்கே கல்யாண வைபவம் நடைபெற்று கொண்டிருக்கிறது. அவருடைய பெருமைகளை எல்லாம் சொல்லுகின்ற பொழுது வேங்கடமே என்று சொல்லுகின்ற பொழுது அந்த 7 மலையிலே இருக்கக்கூடிய பெருமானான ஸ்ரீனிவாச பெருமான் விஸ்வசேனர் ஆராதனை முடிந்து புண்ணியாகவசனம் என்று சுத்தி செய்தல் முடிந்து அங்குரார்ப்பணம் என்று சொல்லக்கூடிய முளையிட்ட பாலிகைகளை பெருமானுடைய திருமுன்னிலையிலேயே சமர்ப்பிக்கப்பட்டு பெருமானுக்கு திருக்கல்யாண வைபவம் நடைபெற்று கொண்டிருப்பதை நாம் சேவித்துக் கொண்டிருக்கின்றோம். இப்படி சேவிக்கும் பாக்கியத்தை நமக்கு அவன் அளித்திருக்கிறான் என்று சொல்லுகின்ற பொழுது அடியார்களுக்கு அவன் அளிக்கக்கூடிய பாக்கியங்கள் என்ன என்ன என்று பார்க்கின்ற பொழுது அளவற்ற பாக்கியங்களை அளிக்க வல்லவன் ஸ்ரீனிவாசன். ஆக அப்படிப்பட்ட பூங்கொடிகள் வைகும் பெரும்புணல் குன்றெனும் வேங்கடமே யாம் விரும்பும் வெற்பு என்று திருமகள் கேள்வனாகிய ஸ்ரீமன் நாராயணன் ஸ்ரீனிவாச பெருமானை எம்பெருமானாலே மயர்வர மதிநலம் அருளப்பெற்றவன். அப்படி அருளப்பெற்ற ஆழ்வார்கள் அவருடைய எம்பெருமானுடைய நித்திய கல்யாண குணங்களை ஓம் சேஷமாவாஹயாமி சஹஸ்ரசீருஷமாவாஹயாமி அனந்தமாவாஹயாமி நாகராஜமாவாஹயாமி ரக்ஷா சூத்ர அதிஷ்டான தேவதாभ्यो நமः சேஷாய நமः ஆசனம் சமர்ப்பயாமி பாத்யம் சமர்ப்பயாமி அர்க்யம் சமர்ப்பயாமி ஆச்சமனியம் சமர்ப்பயாமி पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि ओम स्वस्ति नामेदामस्विना भगत् स्वस्ति देव्यदेतर नर्वणाः स्वस्ति पूषा असूरो दधातन स्वस्ति द्यामा पृथिवी सुचेतना स्वस्तये वायुमपब्रवामहे सोमं स्वस्ति भवानस्य यस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तया आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्य स्वस्तये वैश्वानरो वसूरग्निः स्वस्तये देवावन्त्रभव स्वस्तये स्वस्ति नो रुद्रः पात्वं हासः स्वस्ति मित्रावरुणा स्वस्ति बध्ये रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृधि स्वस्ति मन्धामनो जनेम सूर्याचन्द्रमधा विव पुनर्दधताज्ञादाजानदासङ्गामेमहि स्वस्त्यगानन्तार्क्षमरिष्टनेमिं महद्भूतं द्वायसं देवतानाम् असुरग्नमिन्द्रासकं समत्सु बृहद्यशोनावामिवारोहेम नम्भो मूचा माङ्गिरा सङ्गयं च स्वस्त्यात्रेयं मनासा जतार्क्ष्यम् प्रियातमानिशरणं प्रपद्ये स्वस्तिजं बाधे स्वभायन्नो अस्तु शुभागं शुभाम्. அங்குரார்ப்பணம் முடிந்து முளையிட்ட பாலிகைகள் பெருமான் திருமண்கலையிலே சமர்ப்பிக்கப்பட்டு ரக்ஷா பூஜை, அதாவது ஒரு திருமாங்கல்ய வைபவம் நடக்கின்ற பொழுது ரக்ஷா பூஜை என்று சொல்லக்கூடிய காப்பு கட்டுதல், ரக்ஷா பந்தனம், இவை நாம் சேவிக்க இருக்கின்றோம். அந்த திருமண வைபவங்களை எல்லாம் நாம் சேவிக்கின்ற பாக்கியத்தை பெற்றவர்கள், ஆழ்வார்களெல்லாம் அனுபவித்தவர்கள், பெருமானுடைய பெருமைகளையெல்லாம் சொல்லப்பட்டவர்கள். எப்படி அவருடைய பெருமையை சொல்கிறார்கள் என்று சொன்னால், வேய பூம்பொழில் சூழ்விரையார் திருவேங்கடவா நாயேன் வந்தடைந்தேன் என்று திருமங்கையாழ்வார் அற்புதமாக சாதிக்கின்றார். பெருமானுடைய பெருமைகளை பூம்பொழில் சூழ் விரையார் திருவேங்கடவா என்று அவர் ஆசைப்பட்ட மலை, யார் திருமங்கையாழ்வார் ஆசைப்பட்ட மலையான திருவேங்கட மலையிலே இப்படி ஒரு வைபவம் நடக்கின்றது என்று பார்க்கின்ற பொழுது ஸ்ரீனிவாசனுடைய வைபவம்தான் நடந்து கொண்டிருக்கிறது. அது ஸ்ரீவாரி கல்யாண உற்சவத்தினுடைய சேவைகளையெல்லாம் நாம் சேவித்துக் கொண்டிருக்கின்ற பாக்கியத்தை பெற்றிருக்கிறோம். அப்படி திருமங்கை மன்னனும் அற்புதமாக பெருமானுடைய பெருமையை எடுத்துச் சொல்கிறார். வேயை பூம்பொழில் சூழ் விரையார் திருவேங்கடவா நாயேன் வந்தடைந்தேன் அடியேன் மேவி அமர்கின்ற அமுதே என்று குருவூர் சடகோபன் கொண்டாடப்படுகின்ற நம்மாழ்வார் அபிமானித்த திருவேங்கடன் நித்தியவாசம் செய்யும் திருமலை. அடுத்ததாக கோணேரி வாழும் குருகாய் பிறப்பேனே
மீனாய் பிறக்கும் விதியுடைய நாவேனே என்று நம்முடைய குலசேகர ஆழ்வார் எப்படிப்பட்டவர்? மன்னர் பரம்பரையிலே இருந்தவர். பெருமானுடைய பெருமைகளை எல்லாம் சொல்லி அந்த இடத்திலே எனக்கு ஏதேனும் ஒன்று தாருங்கள் என்று பெருமானிடத்திலே சரணாகதி தத்துவத்திலே விண்ணப்பிக்கின்ற பொழுது சண்பகமாய் நிற்கும் திருவுடையே நாவேனே என்றும் கடைசியாக அவன் மலையிலே இருக்கக்கூடிய படியாய் கிடந்து உன் பவளவாய் காண்பேனே என்று சாதிக்கின்றார். ஆகவே இப்படி சாதிக்கின்ற பொழுது பெருமானுடைய திருக்கல்யாண வைபவத்தை நமக்கெல்லாம் சாதிக்கின்றவனாக பிராட்டியரோடு இருந்து சாதிக்கின்றவன் பெருமான். அப்படிப்பட்ட பெருமானை நாம் இப்பொழுது சேவித்துக் கொண்டிருக்கின்றோம். ரக்ஷாபந்தனம் என்று சொல்லக்கூடிய காப்பு கட்டுதல் பெருமானுக்கும் பிராட்டிக்கும் உறுதி செய்யப்பட்ட நிலையிலே அவர்களுக்கு மாங்கல்ய தாரணம் சூட இருப்பதினாலே காப்புகள் கட்டி இவர் மாப்பிள்ளை இவர் பெண் என்று அங்கே சொல்லப்படுகின்ற ஒரு நிலையை நாம் சேவிக்கின்றோம். ஆக பெருமான் இன்றைக்கு இப்போது ஸ்ரீவாரி நிலையிலே மாப்பிள்ளையாகவும் அங்கே பிராட்டிமார்கள் மணமகளாகவும் இருக்கின்றார்கள் என்று சொல்லுகின்ற போது அவர்கள் நமக்கு அளிக்கின்ற வைபவம் என்ன என்று சொன்னால் கருணை என்று சொல்லக்கூடிய வைபவத்தை அளிப்பவர்கள். ஆகவே கருணையோடு அங்கே பெருமானுடைய திருமுன்னிலையிலே நடைபெறக்கூடிய திருமாங்கல்ய வைபவத்திற்கு மேலே இருந்து இந்திரன் முதலானோர் வந்து அவர்களுக்கு அந்த வைபவத்தை நடத்தி வாழ்த்துதல் சொல்லுகின்ற நிலையிலே இருக்கின்ற செய்திகளையெல்லாம் நாம் பார்க்க இருக்கின்றோம், சேவிக்க இருக்கின்றோம். பெருமானுடைய பெருமைகள் என்று சொல்லுகின்ற பொழுது 14 வகையான கல்யாண குணங்களுக்கு ஒப்பானவன். அப்படிப்பட்ட கல்யாண குணங்களுக்கு ஒப்பான பெருமையைத்தான் நாம் சேவித்துக் கொண்டிருக்கின்றோம். அக்ரூரர் என்று பார்க்கின்ற பொழுது 11 ஆண்டுகள் கண்ணனுடைய நாமத்தையே சொல்லி வாழ்ந்தவர். 11 ஆண்டுகள் என்ன சொல்லிக் கொண்டிருந்தார்? உண்ணும் சோறு, பருகும் நீர், தின்னும் வெற்றிலை, இவை யாவும் கண்ணன் நாமமே. கண்ணனுடைய நாமத்தையே சதாகால அமரும் போதும் எழுந்திருக்கும் போதும் பார்க்கும் போதும் கண்ணனே என்று நினைத்து கொண்டிருந்த அக்ரூரருக்கு மதுராவிலே கண்ணன் அளித்த வரம் இருக்கிறதே, ஆறத் தழுவிக்கொண்ட நிலை அக்ரூரரை பார்த்து. அப்படிப்பட்ட ஒரு நிலையை தரக்கூடியவன் தான் கருணை கடாட்சமான எம்பெருமான் ஸ்ரீ சீனிவாசன். அவருக்கு இப்பொழுது ரக்ஷாபந்தனம் என்று சொல்லக்கூடிய காப்பு கட்டுதல் நிகழ்வு நடைபெறுகிறது. அடுத்ததாக அக்னி பிரதிஷ்டை. தேவர்களையெல்லாம் அழைத்து அவர்களுக்கு ஆகூதி செய்யப்பட்டு பெருமானுக்கு திருமாங்கல்ய வைபவத்தை நடத்தி வைக்கின்ற ஒரு நிலையை பார்க்கின்ற பொழுது அக்னி பிரதிஷ்டை. மதுவர்க்க பூஜை பெருமானுக்கு சமர்ப்பித்தல். அப்படி சமர்ப்பிக்கின்ற ஒரு நிலையை பார்க்கின்ற பொழுது பெருமான் அவனே கொடுக்கப்பட்டது. இந்த உலகத்தில் படைக்கப்படுகின்ற ஒவ்வொரு நிலைகளிலும் பெருமானால் படைக்கப்பட்டது. அந்த பெருமானால் படைக்கப்பட்ட ஒன்றைத்தான் நாம் திருப்பி அவனுக்கு அளிக்கின்றோம். கனிகளாக இருக்கட்டும், மற்றும் உள்ள வஸ்திரங்களாக இருக்கட்டும், இவைகளெல்லாம் அவனுடைய அருளாலே படைக்கப்பட்ட ஒன்று. கம்பநாட்டாழ்வான் அற்புதமாக காட்டுகின்ற பொழுது இதையெல்லாம் அவனே கருணையால் கொடுக்கப்பட்டது. நமக்கு அறியாமை என்னும் இருளை அகற்றும் அவன் கருணையாலே நம் அறியாமைகளை நீக்க வேண்டும், அதையே சமர்ப்பணமாக செய்கிறேன் என்று சொல்லுவார் கம்பநாட்டாழ்வார். ஆக அப்படிப்பட்ட கருணை உடையவனாக, கருணையின் சீலனாக, 14 வகையான கல்யாண குணங்களுக்கு ஒப்பானவனாக இருக்கக்கூடிய ஸ்ரீ சீனிவாச பெருமானுடைய திருக்கல்யாண மகோத்சவத்தை இப்படி ஸ்ரீ பூநிலா சமேத ஸ்ரீனிவாச சுவாமினः வைவாஹிக மகோத்சவாக்கிய கிரமணி உபாசனாக்னௌ
అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే ఏతోన్వింద్రం స్తమామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధాంశం శుద్ధ ఆసీన్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో నాగహి శుద్ధ శుద్ధాభిరోధమిః శుద్ధార్యం నిధార్య శుద్ధామమద్ది సౌమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో వృత్రాణి దాశనే శుద్ధో వృత్రాణి జిగ్నసే శుద్ధో వాజం శిరాసతే రావణచింతపూర్వేరిష్టాస్యామ ధర్మాసుమీరాః హవ్యాకోతి సత్యామణ స్వామి అస్తే ఏ నోమానికాంగమచ్చనాహం విశ్వే దేవాసోధిపూజనామి దేవీ షడర్వీ రుణక్రణోత విశ్వే దేవాస జహవీర్యధ్వం మహాస్మహి ప్రతిగామాతరో ధర్మారధామత్వశతే సోమరాజన్ జాతవేదో భవనస్య రేత జహసించతపసో యుక్తనిశ్యతే అగ్నిమశ్వత్థాదరి హవ్యమాహకం సమీకర్భాంతరగణ్యోమయో భూః గృహద ప్రతీకో కృతయో నిరగ్నికృతే స్యాన్నం గృహద ప్రశస్త్వాన్నిదో పిబన్ సుగిరాజిక్షిదేవాలే అదితేన మన్యస్వ హనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవతమిద ప్రథమ బ్రహ్మజిజ్ఞానం బ్రహ్మం పురస్తాదశీమతస్తృజో మేనావహ స బుద్ధిజాపవాస్య విష్టాసతశ్చయో నమస్తస్య వివహ ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతమాసకం సోమో వీరంగరమంజం దదాత్ సాధన్యం విదత్యకం సభేగం ప్రతిశ్రవణం యోదరా సతస్మై ఓం భూ సోమమావాహయామి ఓం భవర్యజ్ఞాంకమావాహయామి ఓం సువృద్ధమావాహయామి ఓం భూర్భవస్వస్చంద్రమావాహయామి సోమస్య ఇదమాసనం బ్రహ్మణే నమః సర్వోపచారాన్ సమర్పయామి సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షయిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయిత్మన్నాకస్య పృష్ఠేయమానోస్తే సప్తర్షీనాకం సుకృతాం గిత్రలోకస్తత్రేమం జిక్నం జినమానం చ ధీః ఓం ప్రోక్ష్య సోమ ప్రోక్షయిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధయిత్మన్నాకస్య పృష్ఠేయమానోస్తే సప్తర్షీనాకం సుకృతాం గిత్రలోకస్తత్రేమం జిక్నం యజమానం చ ధీః ఓం ప్రోక్ష్య పవిత్రే स्तो వైష్ణవ్యే स्तो జిగ్నయే स्तो వాజపోతే स्तो విష్ణోర్మనసా పూతే स्तो జిగ్నస్య పావనే స్థః పరశరచ పవిత్రే स्तो వైష్ణవ్యో దేవశబ్ద ప్రసవనాత్ తక్షత్రేణ పవిత్రేణ వదో సూర్యస్య రశ్మిభిరాపో దేవీరగ్నే పవో అగ్నే గుమోగ్రగిమం జిగ్నం లిఖితాగ్నే జిగ్నమతిం దత్త యస్మానింద్రో వృణీత వృత్రతూర్యే యూయమింద్రమవృణీర్ధం వృత్రతూర్యే ప్రోక్షితాస్థ విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపినారాయణమావాహయామి బ్రహ్మణమ ప్రణేష్యామి గిరమానవాజం గిచ్చా ప్రణయజ్ఞం దేవతావర్ధయత్మన్నాకస్య పృష్ణేనమానోస్తే సప్తర్షీనాగం సుకృతాం గిత్రలోకస్తత్రేమం జిగ్నం జినమానం చ ధీః ఓం ప్రణయ సోమావ ప్రణేష్యామి గిరమానవాజం గిచ్చా ప్రణయజ్ఞం దేవతావర్ధయత్మన్నాకస్య పృష్ణేనమానోస్తే సప్తర్షీనాగం సుకృతాం గిత్రలోకస్తత్రేమం జిగ్నం జినమానం చ ధీః ఓం ప్రణయ కోమ ప్రణీత సమప్రణయత్వాపో దేవీ ప్రణయాని జిగ్నకం సుఖం సాధయంతనః ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మరుతావాహయామి రుద్రానావాహయామి అపవుపస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహత్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అస్మినావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమమావాహయామి ఔపాసనయజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతిష్ఠినోభామి బ్రహ్మణేష్ఠినోభామి ఇంద్రాకిష్ఠినోభామి అగ్నేష్ఠినోభామి సోమాకిష్ఠినోభామి అగ్నయేష్ఠినోభామి సోమాకిష్ఠినోభామి అగ్నిశోమాభ్యాం దిష్టినోభామి ప్రజాపతిష్ఠినోభామి బ్రహ్మణేష్ఠినోభామి ఇంద్రాకిష్ఠినోభామి వసుభ్యోదిష్టంభామి మరుద్భ్యోదిష్టంభామి రుద్రేభ్యోదిష్టంభామి అపవస్పృశ్య శ్రీమహావిష్ణవేదిష్టంభామి బృహత్పతిష్ఠినోభామి మిత్రాకిష్ఠినోభామి వరుణాకిష్ఠినోభామి ఆదిత్యేభ్యోదిష్టంభామి అస్మిభ్యాం దిష్టంభామి పూష్ణేదిష్టంభామి కక్షాకిష్ఠినోభామి కక్షదేవత సోమాకిష్ఠినోభామి ఔపాసనయజ్ఞాకిష్ఠినోభామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యోదిష్టంభామి సర్వదేవేభ్యోదిష్టంభామి ఆద్యం తృప్యధిస్రయామి జలం తృప్యధిస్రయామి అగ్నే ద్యోతరసి సమితి స్వాహా అమృతమసిమారుణమసి అంతరితకం రక్ష అంతరితారాతయ ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్టారాతయ చిత్తదిస్థాపనా తచ్చిత్రేణ పవిత్రేణ వదో సూర్యస్య రశ్మిభిః వాక్పదిస్థాపనా తచ్చిత్రేణ పవిత్రేణ వదో సూర్యస్య రశ్మిభిః దేవస్థాపనా తచ్చిత్రేణ పవిత్రేణ వదో సూర్యస్య రశ్మిభిః కలసంపూర్ణావాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షతా ఆజ్యా చరుభిః ఇమామే అగ్నిష్టకాధేనవ సంత్వేకా చ శతం చ సహస్రం చ ఆయుధం చ నియుధం చ ప్రగితం చ అర్పదం చ జర్పదం చ సముద్రస్య మధ్యం చ అంతస్య పరార్థస్య ఇమామే అగ్నిష్టకాధేనవ సంతో ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నృతయే నమః వరుణాయ నమః వాయుమే నమః కుమేనాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోదసే నమః జనాప్రభవే నమః విసప్పనే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ
దేవసవిత ప్రసుమా షష్ఠీ శతసహస్రాన్నిగితమక్షయమర్పణమానయ అయంత హిత్మ ఆత్మా జాత వేదస్తే నేత్యస్తవర్తస్వదేతవృత్తికిరాత్మాన్ ప్రజగా పశుభిర్బ్రహ్మవత్యసేనాన్నాద్యేన సమేధయ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిశోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుభ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపవస్పృశ్య శ్రీ మహావిష్ణవే స్వాహా బృహస్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అస్తుభ్యాగు స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఉపాసన యజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్యామోం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమకస్తాః అన్మదేన్మమకస్తాః సరస్వతేన్మమకస్తాః దేవతవిదప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపరే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండరాజకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాగ్నిక్రమణే ఉపాసనాగ్నో సర్వప్రాయశ్చిత్తార్థమతో దేవాది షట్మైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిత ప్రసవా ఓం మతో దేవా అవంతనాయుధో విష్ణు విచక్రమే పృథివ్యా సప్తధామభిస్వాహా ఇదం విష్ణు విచక్రమే త్రేధానదరేపదం సమూఢమస్య భాగం శ్రే స్వాహా త్రీనిపదా విచక్రమే విష్ణుర్గోవాదాభ్యః తదో ధర్మాన్ని ధారయన్ స్వాహా విష్ణోక్రమాన్ని విశదగనో వ్రాని స్పృశే ఇంద్రస్య సఖా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దిమే విచక్షణాదరగ్ స్వాహా తద్విప్రాసో విపన్యపోజాక్రమాకం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్మమకస్తాః నమదేన్మమకస్తాః సరస్వతేన్మమకస్తాః దేవసవిత ప్రాసామీః నారాయణ 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 నీ నామమే గతీక నారాయణ నీ నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 భవజలధీ పై పై ముందట భవజలధీ దాపు వెనుక చింతాజలధీ పై పై ముందట భవజలధీ దాపు వెనుక చింతాజలధీ చాపలము నడుమ సంసార జలధీ చాపలము నడుమ సంసార జలధీ ఏపయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధీ ఏపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నారాయణ ఆవస్య తృప్తిమానందం
तस्याग्ने भाजयेहमा मोदः प्रमोद आनन्दः मुष्कयोर्निहितः समः श्रुत्वेव कामस्य तृप्यानि दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमाकूतिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य यशश्री श्रियतां मयि संज्ञानं विज्ञानं प्रज्ञानं जानदभिजानते संकल्पमानं प्रकल्पमानमुपकल्पमानमुपकल्प्तं क्लुप्तं श्रेयो वसीय आयत् सम्भूतं भूतं चित्रः केतुप्रभानाभान् सम्भाने ज्योतिष्मागस्तेजस्मानादभग्स्तपन्न रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः ओम श्रौतस्मार्तादिकं कर्मणिहिलं येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विखनसे नमः। अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रजमानस्य महाजलौहस्य मध्ये परिभ्रममानानाम् अनेककोटिब्रह्माण्डानाम् एकतमे पृथिवीयप्तेजो वायुव्याकाश अहङ्कारमहदं व्यक्ताख्य सप्तावरणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह कूर्मानन्ताष्टदिक्कजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथो भागे महानालायमानस्य भणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिक्तन्ति शुण्डादण्डोत्तम्भिरे अमरावते तेजोपते संयमने रक्षोपते सिन्धुपते गन्धवत्यलकावते यशोपतेत्यष्टदेवपुरी विराजते इंद्राग्नियमनिर्जवर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकबालकपरिपालिते लोकालोकाचलबलयते लवणेक्षुसुरा सर्पितशिक्षेर सुप्तोदकाख्य सप्तार्णवपरिवृते जम्भूप्लक्षकुशक्रौञ्च शाकशालमलपुष्पराख्य सप्तत्वे पद्मेभिते माहेन्द्रमलय सख्य अदृक्षद्विन्ध्यपारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतिकिं पुरुषहारीरावृतपत्राश्वकेतुकमालक हिरण्यकर्मणककुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकभस्ति पुन्नाकगन्धर्व सौम्यवर्णभरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेकजन्मसु यः जन्म निचायेत तत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेशुरहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्धं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहित धामातपसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तले सूर्यमण्डलपर्यन्तं कृतनासेन वर्षसहस्रावधाने एकैक तिलापकर्षणक्रमेण सर्वनास्यपकर्षण संहितकाले श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्यावधान्तपणवाजपेयपौण्डरीकाश्वमेधाधि शतकृतपुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्य पदमिति चतुर्वेत्थ मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः परे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्री श्रीनिवास स्वामिनः श्रीविखनो मुनीन्द्रमदानसारभिर्भृक्वादिभिर्मन्वादिभिर्वशिष्टादिभिः दिव्यमहर्षिभिः ऋक्तगुह्यधर्मपुराण इतिहासकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। ओम अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सिंहचक्रशार्ङ्गकौमोदकी नन्दकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस भगवतशास्त्रोक्तमार्गेण आङ्गीरसमारहस्पत्य भारद्वाजत्रकारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतार रूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीरसमारहस्पत्य भारद्वाजत्रकारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूषस्य मूलप्रकृते स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूषस्य श्रीमहाविष्णोः परमासुदेवशर्मणः पौत्राय आङ्गीरसमारहस्पत्य भारद्वाजत्रकारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमणिगण विजृम्भितपादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरसमारहस्पत्य भारद्वाजत्रकारुषेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय
కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభే శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామా ధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవస్యమన ఆప్నవానౌర్వైదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగోః సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామా ధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రికారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహూ శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. இப்பொழுது திரைபிடித்தல், வஸ்திர சமர்ப்பணம், மகா சங்கல்பம், கன்னிகாதானம், மாங்கல்ய பூஜை. இப்பொழுது திருமாங்கல்யத்தை பெருமானுடைய திருமுன்னிலையிலே வைக்கப்பட்டு அவைகளை பூஜிக்கப்பட்டு பிராட்டியருக்கு திருமாங்கல்யம் சாற்றப்படும். அதற்கு அடுத்ததாக பிரதான ஹோமம், வாரணமாயிரம் என்று சொல்லக்கூடிய தேங்காய் உருட்டுதல், இவைகளையெல்லாம் நாம் சேவிக்க இருக்கின்றோம். சேவிக்கின்ற பொழுது அக்ரூரர் 11 ஆண்டுகள் கண்ணனையே நினைத்தவர். கண்ணனுக்கு எதிர்ப்பானவர் கம்சன். கம்சன் அக்ரூரரை பார்த்து கண்ணனை அழைத்து வர வேண்டும் என்று சொல்லுகின்றார். வருகிறேன் என்று அழைத்து வருகிறேன் என்று அவருக்கு வாக்குறுதி தருகிறார். ஆனால் இந்த வாக்குறுதியை நிறைவேற்ற வேண்டியவன் யார் என்று பார்க்கின்ற பொழுது கண்ணனே. கண்ணன் வருவானா? கம்சனை பார்க்கின்ற பொழுது வரமாட்டான். ஆனால் அக்ரூருடைய அன்புக்கு கட்டுப்பட்டவன் கண்ணன். ஆகவே அக்ரூரருக்கு கம்சனிடத்திலே வாக்கு கொடுத்தபடி கண்ணனை அழைத்துச் செல்கின்றார் அக்ரூரர். ஆகவே கண்ணனுடைய கருணை எப்படிப்பட்டது என்பதை இந்த இடத்திலே நாம் சிந்தித்து பார்த்தோமானால், கருணையுடையவன், தயாகுணம் உடையவன், நம்மையெல்லாம் ரட்சித்து காக்கக்கூடியவன். அப்படிப்பட்ட கருணாமூர்த்தியாக இருக்கக்கூடிய ஸ்ரீ சீனிவாச பெருமானுடைய திருக்கல்யாண வைபவத்தை நாம் இன்று பாக்கியர்களாக இருந்து சேவிக்கின்றோம் என்று சொன்னால், நம்முடைய இல்லங்களிலே அவன் நல் வினைகளை உருவாக்குபவன், நல்ல செயல்களை சாதித்து காட்டுபவன், அவன் அருளாலே நமக்கு எல்லா ஏற்றங்களும் நிறைவேற்றப்படுபவன். அப்படிப்பட்ட கருணாமூர்த்தியினுடைய திருக்கல்யாண வைபவத்தை நாம் சேவிக்கின்ற பாக்கியத்தை பெற்றவர்கள். இதிலே வஸ்திர சமர்ப்பணம் என்று பார்க்கின்ற பொழுது எம்பெருமான் ஸ்ரீ சீனிவாசன் பாண்டவருடைய சபையிலே திரௌபதியை மானபங்கப்படுத்துகின்ற பொழுது திரௌபதி என்ன செய்கிறாள்? தன்னுடைய நிலை கடந்த நிலையிலே கண்ணா கோவிந்தா என்று இருகை கூப்பி கண்ணனை அழைக்கின்றாள். அப்படி கண்ணனை அழைக்கின்ற பொழுது கண்ணன் ஓடோடி வந்து வஸ்திரத்தை அவன் துரியோதனன் இழுக்க 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 இழுக்க
தன்னுடைய ஆடைகளை தந்து அருளுகின்றான். அப்படிப்பட்ட வஸ்திரத்தை சமர்ப்பணம் செய்தவன் கருணாமூர்த்தியாக இருப்பவன் தான் நம்முடைய திருவேங்கடமுடையான் ஸ்ரீ சீனிவாசன். அப்படிப்பட்ட சீனிவாசனுக்கு திருக்கல்யாண வைபவம் இப்பொழுது மாங்கல்ய தாரணம் என்று சொல்லக்கூடிய பிராட்டிமார்களுக்கு பெருமான் திருக்கரத்தாலே அங்கே சாற்றப்படுகின்ற நிகழ்வு நடைபெற இருக்கிறது. சேவிக்க இருக்கின்றோம். அடியார்களெல்லாம் சேவிக்கின்ற பொழுது அந்த சேவிக்கின்ற பாக்கியத்தை பெற்றதனாலே கண்ணன் எப்படி கருணையோடு அக்ரூரருக்கு வருவான் என்று வாக்குறுதி கொடுத்தானோ நமக்கெல்லாம் கண்ணன் அருள் புரிவான் என்பதை நாம் மறந்துவிடக்கூடாது. ஏனென்று சொன்னால் கண்ணனால் படைக்கப்பட்ட நாமெல்லாம் கண்ணனுடைய தயா குணத்தினாலே கண்ணனுடைய அருளினாலே ஸ்ரீ சீனிவாசனுடைய அருளினாலே நாம் எல்லா வளங்களையும் நலங்களையும் அவனாலே பெறப்படுகின்றவர்கள். இந்த உலகத்திலே அவனுடைய ரட்சிக்கக்கூடிய நிலை என்று பார்க்கின்ற பொழுது சாதாரண புல் பூண்டுகளிலிருந்து அவன் கருணையாலே வளர்கிறது. ஆக அவன் அருள் கடாட்சம் நமக்கு வேண்டும். சற்று நேரத்திற்கு முன்பு பார்த்தார் போலே பாண்டவருடைய சபையிலே திரௌபதியை மானபங்கப்படுத்துகின்ற பொழுது எப்படி ஓடோடி வந்து கண்ணனை அழைத்தவுடனே காத்து ரட்சித்தானோ அதே கண்ணன் தான் இங்கே திருமலையில் கல்யாண சீனிவாசனாக காட்சி தருகின்றான். அந்த கண்ணனிடத்திலே நாம் சரணாகதி செய்துவிட்டோம் என்று சொன்னால் கண்ணன் எப்படியும் ஓடோடி வந்து நம்மை காப்பவனாக இருக்கின்றான், ரட்சிக்கக்கூடியவனாக இருக்கின்றான். இந்த பரதத்துவத்தை ஆழ்வார்களும் அடியார்களும் அவனுடைய கருணையை அறிந்த பின்பே நமக்கெல்லாம் உணர்த்தி இருக்கிறார்கள். நாமெல்லாம் உணர்ந்து அவனுடைய கருணா கடாட்சத்திற்கு பாத்திரராகும்படி விண்ணப்பித்து எம்பெருமானுடைய திருக்கல்யாணத்தை அனுபவிக்குமாறு அடியேன் பணிந்து வேண்டுகின்றேன். மகும் ராஜா நமஸ்ருஜதா தந்திரயோ வேதா அன்வஸ்ருத்யந்தா தானஹஸ்தே குருதா அதஹ சீதா சாவித்ரி ध्रुवन्ते राजा वर्णा ध्रुवन्ते वा बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् माङ्गल्यं तन्तुनानेन लोकरक्षकहेतवे कण्ठे बध्नामि सुभगे सादेव शरदः शतम् श्रीदेव्यै नमः। मांगल्यधारण मुहूर्त सुमुहूर्तो अस्तु। ओम प्रजापति सोमगुं राजानमसृजता तंत्रयो वेदा अन्वसृज्यन्ता तान हस्ते कुरुता अथः सीता सावित्री ध्रुवं ध्रुवेण हविषाभिसोमं वृषामसि अथात इन्द्रः केवलीर्विषा बलिहृदस्करते माङ्गल्यं तन्तुनानेन लोकरक्षकहेतवे कण्ठे बध्नामि सुभगे रक्षध्वं भुवनत्रयम्। भूदेव्यै नमः। मांगल्यधारण मुहूर्त सुमुहूर्तो अस्तु।
వైవాహిక మహోత్సవాక్యం జగమణి ఉపాసనాగ్నో ప్రధాన హోమం హోష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవతపిత ప్రథమా ఓం అగ్నేత ప్రథమో దేవతా స్త్రీపౌత్రమగండరోధాత్ స్వాహా ఇమామగ్నిస్లాయదాంగారం దీర్ఘమాయు అసూన్యోపస్థానీమరామస్తు మాదాపౌత్రమానందమపి ప్రబుధ్యతాం యక్ స్వాహా ఇమం మే వరుణస్రుధీహమత్యాజమృగ తామవస్సురాజగే స్వాహా తత్వాయామి బ్రహ్మణా మంతమానసరాజాస్తి యజమానో హవిర్భిః అహేడమానో వరణే హవోదృశకం సమాన ఆయ ప్రమోషే స్వాహా తన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేడోమయాసతిష్ఠాః యజిష్టోవన్నితమస్సోజడానో విశ్వాన్ వేషాగం సిప్రమబధ్యస్మత్స్వాహా సత్వన్నో అగ్నే భమో భవతి నేతిష్టో అస్యాపషదో వ్యుష్ట అపయక్ష్మణో వరణగమరానో వేహమృరేకకుముదహవోనయేతి స్వాహా त्वमग्ने अजास्यजासन्मनसाहितः अजासरहव्यमोहितेजानो देहिमहेशऋक् स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्वमक्स्ताः नमदेन्वमक्स्ताः सरस्वतेन्वमक्स्ताः देवसमिदप्रासामीः श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यक्रमणे उपासनाग्नौ लाजहोमं होष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमिदप्रसवा इमान् लाजानामित्यभिकारया ॐ इमान् लाजानापपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनां तदग्निर्नुमन्यताम् ययन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधीनागुं रसेनोत्पद्यन्यस्य शुष्मेनोधस्ताममृतागुम् अने विश्वाबुधत्वया वयं धाराबुधन्या इमा अतिगाहे महित्विषः इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनां तदग्निर्नुमन्यताम् ययन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनां तदग्निर्नुमन्यताम् ययन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्वमक्स्ताः नमदेन्वमक्स्ताः सरस्वतेन्वमक्स्ताः देवसमिदप्रासामीः श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यं जगर्मणे उपासनाग्नो सर्वप्रायश्चित्तार्थमतो देवादि षट्मैष्टमहोमं होष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमिदप्रसवा ॐ मतो देवा अवन्तरायतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधेपदं समूढमस्यमागं श्रे स्वाहा त्रीन्पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो ब्रह्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि विसर्जयतो प्रधानि विस्पशे इंद्रस्य युत्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे विचक्षुणादर्ग स्वाहा तद्विप्रासो विपन्यमोजाक्रमागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदक स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्सुमस्वाहा अदितेन्वमक्स्ताः नमदेन्वमक्स्ताः सरस्वतेन्वमक्स्ताः देवसमिदप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीयपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यक्रमणे उपासनाग्नौ कर्मसात् कुञ्जार्थं उपरिष्टादन्त होमं होष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमिदप्रसवा यदस्य कर्मणोत्तिरेर्जं यत्वान्यूनमिहाकरम् अग्निष्टस्विष्टकृत्वान् सर्वग्रस्विष्टकं सहरं करोतु स्वाहा अग्नये स्विष्टकृते दुहदहुताहुतीनां कामानागं समर्पयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नाराय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्वेष्टकृते स्वाहा वास्तवते नमो वास्तवतये स्वाहा यन्मा आत्मनो निन्दाभूतग्निस्तत्पुनराहार्जातवेदावितर्षणि स्वाहा येधोऽस्येधेषेमहि स्वाहा समितसितेजोषितेजो मयेधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तदिक्मा सप्तऋषय सप्तधाम प्रजानि सप्तहोत्रा सप्तधात्मा यजन्ति सप्तयोनीरा पुनर्त्वा कृते न स्वाहा कृतधान विद्वान् नष्टभृतेन पूर्णमाहुतिं जहोमि मनसा प्रजापतये स्वाहा आद्यशेषं इन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो ज्योस्तृप्यतो पृथिवीतृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधि वनस्पति गन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां
मे दक्षिण पितरपितामह प्रपितामह साक्षयमतृप्यन्तामृतेन्मं कुस्ताः अनुमतेन्मं कुस्ताः सरस्वतेन्मं कुस्ताः देवसमिदप्रासामीः आवाहन देवताभ्यो नमः यदा सुखमगिदा स्थानं प्रवेशगामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा कृतसिद्धं मे भूयात् स्वाहा कृतमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्यैर्हो मे अक्षेतामसि मामे क्ष्येष्ठाः वर्षिताकस्मरेष्टोग्रं वचो अपावधीं त्वेषं वचो अपावधेक स्वाहा ऊर्ध्वं यज्ञं नयतं वाजेकवरदमत्रमेधां वष्मन् पृथिव्या दिवो वा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः प्रतिपपनया दक्षिणतः प्रतिपपनया उत्तरतः प्रतिपपनया पश्चिमतः विष्णोः सदनमसि दक्षिणतः विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमूक्याग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्या आप्यायन्तामिति जुहोति आप्यायन्तामावोषधयो मरुतां प्रसदयस्तदिवं गच्छततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मादेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय सिताय सितं च वर्चसे त्रयायुषम् त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय सिताय सितं च वर्चसे त्रयायुषम् आपोहिष्टामयोपवस्थानपूर्ते तथातन महेरणाय दक्षसे योपश्यमतमोरसस्तस्य भार्गदेहनः विशदेन ममादरः तस्मारङ्गमावमो यस्यक्षिणाय जन्वधः आपोजनयथा जनः यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्मी भूयासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्मी भूयासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्मी भूयासं मय मेधामय प्रजामय यज्ञस्तेजोदधातमय मेधामय प्रजामय इन्द्रियन्द्रियन्तधातमय मेधामय प्रजामय सूर्यो भ्राजोदधात मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं मुदासनाजिक्रन्दमया देव परिपूर्णतस्तुते प्रायश्चित्तान्यशेषान् होमकर्मात्मकानि वैतानि शेषावशेषाणां कृष्णान् स्मरणं ब्रह्मकार्येण वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पादर्घ्याचमनीयं समर्पयामि यदास्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यथासुखं यथास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च सर्वं श्री भूनीला समेत श्रीनिवासार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु பிரதான ஓமம் என்று சொல்லக்கூடிய முதன்மை தழல் ஓம்பல். அடுத்தது வாரணமாயிரம் தேங்காய் உருட்டுதல். வாரணமாயிரம் சோழவலம் செய்து நாரணன் நம்பி நடக்கின்றான் என்றதிர் பூரண பொற்குடம் வைத்து புறமெங்கும் தோரணம் நாட்ட கண கண்டேன் தோழினான். ஆண்டாள் பெருமானை அடைந்தே தீருவேன் என்று கணா கண்ட நிகழ்வு. ஆக பெரியாழ்வார் எப்படி தன்னுடைய மகளை திருமணம் செய்து கொடுப்பது, அவன் மணந்து கொள்வானா, பெருமான் எப்படிப்பட்டவன், உயர்வானவன் என்ற நிலையை நினைத்து கொண்டிருந்த பெரியாழ்வாருக்கு ஆண்டாள் சூடிய மாலையை கொடுத்து சூட்டி அழகு பார்த்தவன். அவள் பாமாலையும் சூட்டினாள், மலர் மாலையும் சூட்டி கொடுத்தாள். சூடி கொடுத்த சுடற்கொடி என்று ஆண்டாளுக்கு ஒரு சிறப்பு உண்டு. அப்படிப்பட்ட சூடி கொடுத்த சுடற்கொடியானவள் வாரணமாயிரம் சேவித்து மாலை மாற்றுதல் நிகழ்வு. பெருமானுடைய திருமார்பிலே இருக்கக்கூடிய மாலையானது
அவள் சூடிக் களைந்தது. ஆக பிராட்டி சூடி களைந்த மாலையை பெருமான் திருமார்பிலே சாற்றி அழகு பார்த்தவன். பிராட்டி தன்னுடைய மாலையை பெருமான் ஏற்றுக்கொண்டான் என்பதற்கு மகிழ்ச்சி கொண்டவள். பெருமானை நம்மையும் ஏற்றுக்கொள்வான் என்று நினைத்தவள். ஆகவே அப்படிப்பட்ட ஒரு நிலையைத்தான் இங்கே மாலை மாற்றுதல் என்று, இங்கே பிராட்டி சூடிய மாலையை பெருமானுக்கும் பெருமான் சூடிய மாலையும் பிராட்டிக்கும் அங்கே மாலையை மாற்றுதல் என்று சொல்லப்படுகிறது. ஆக சம்பிரதாயத்திலே பார்க்கின்ற பொழுது திருமாங்கல்ய வைபவம் முடிந்தவுடனே மாலை மாற்றுதல், பெண்ணுக்கும் பிள்ளைக்கும் மாலை மாற்றுதல் நிகழ்வு நடைபெறும். இங்கே பெருமானுக்கும் பிராட்டிக்கும் மாலை மாற்றுதல் நிகழ்வு நடைபெற்று கொண்டிருப்பதை நாம் எல்லாம் அடியார்களெல்லாம் சேவித்த வண்ணமாக இருக்கின்றோம். பெருமானையே நோக்கிய வண்ணமாக இருக்கின்றோம். பெருமான் நம்மை நோக்கி அவன் கருணை கடாட்சத்தை அளிக்க வல்லவனாக இருப்பவன்தான் ஸ்ரீவாரி கல்யாண உற்சவத்திலே ஸ்ரீ சீனிவாச பெருமானாக காட்சி கொடுத்து கொண்டிருப்பவன். இப்பொழுது திருமாங்கல்ய வைபவம் முடிந்து, பிரதான ஹோமம் முடிந்து, வாரணமாயிரம் தேங்காய் உருட்டுதல் முடிந்து, மாலை மாற்றுதல் முடிந்து, தலம் ராலி என்று சொல்லக்கூடிய அச்சதை சொரிதல், அதாவது பெருமானுக்கும் பிராட்டிக்கும் அங்கே తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడిగిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि. हरे वेङ्कटेश प्रसीद प्रसीद. प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ.